శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025వ సంవత్సరం మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా కుంభరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే కుంభరాశి అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే షష్ఠ స్థానంలో కర్కాటకంలో రవి బుధుల యొక్క యుతి అనేటువంటిది ఈ మాసం జరుగుతోంది. దీన్ని బుధాదిత్య యోగం అంటారు. అలాగే సింహరాశిలో కుజకేతువుల యొక్క యుతి అంటే ఈ రెండు గ్రహాలు కలవటం అనేటువంటిది జరుగుతోంది. దీన్ని పిశాచి యోగం అంటారు. ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా ఈ మాసం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య కాస్త బంధించి ఉండబడినట్లుగా ఉండటం అనేటువంటిది కూడా సంభవిస్తోంది. దీన్ని కాలసర్ప యోగం లేదా కాలసర్ప దోషం అంటారు. వీటితో పాటుగా జన్మరాశిలో రాహువు, ద్వితీయ స్థానంలో శని సంచరిస్తున్నారు. అంటే ఏలినాటి శని పీరియడ్ లాస్ట్ ఫేజ్కి వచ్చేసారు కుంభరాశి వాళ్ళు. అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడు, పంచమ స్థానంలో రవి గురులు సంచరించడం కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులన్నింటిని బట్టి పరిశీలించినట్లయితే కొన్ని విషయాల్లో కుంభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. కొంత మీరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనేక అంశాల నుంచి బయటపడటానికి మీకు తెలియకుండానే మీరు వాటిల్లోంచి బయటపడిపోవటం కానీ, మీకు తెలియకుండానే వాటికి పరిష్కార మార్గాలు కనిపెట్టడం కానీ, తద్వారా మీరు చేసేటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఉన్నతమైన శిఖరాలు అధిరోహించటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఇక్కడున్నటువంటి గ్రహగతుల రీత్యా మొట్టమొదటగా సంతానపరమైనటువంటి అంశాల్లో మంచి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా పురుష సంతానం విషయంలో అద్భుతమైనటువంటి రాజయోగం కూడా లభించే పరిస్థితి ఉంటుంది. అంటే పురుష సంతానం కనుక కుంభరాశి వాళ్ళకి ఎవరికైనా ఉండేటట్లయితే వాళ్ళు ఉద్యోగంలో బాగా స్థిరపడటం కానీ, వాళ్ళకి వివాహం వంటి శుభకార్యాలు జరగటం కానీ, సంతానం వాళ్ళు నూతనంగా గృహాన్ని లేదా వాహనాన్ని లేదా అపార్ట్మెంట్లో ప్లాట్ని లేదా స్థలాలని పొలాలని కొనుగోలు చేయటం కానీ ఇటువంటివి జరగటం, ఇటువంటి శుభవార్తలు వినడం అనేటువంటిది జరిగే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఎవరైతే కుంభరాశి అవివాహితులు ఉంటారో వాళ్ళకి చక్కటి సంబంధాలు కుదరటం, వివాహ యోగ్యమైన కాలం రావటం అనేటువంటిది సంభవిస్తోంది. మంచి సంబంధాలు కుదరటం, ఇవన్నీ కూడా చక్కటి శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళకి శని 2వ స్థానంలో సంచరిస్తూ గత 5 సంవత్సరాలుగా పెట్టినటువంటి బాధలకి ఫుల్ స్టాప్ కలిగించేటువంటి విధంగా అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడు సర్వస్వం కోల్పోవటం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగటం చేస్తాడు. అలాగే కుటుంబపరమైన చిక్కుల్ని కలగజేస్తాడు. అలాగే జన్మరాశిలో సంచరించినప్పుడు ఆయన ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కూడా గతంలో కుంభరాశి వాళ్ళు 5 సంవత్సరాలుగా విని విసిగిపోయినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం ద్వితీయ స్థానంలో సంచరించడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా పరిగణనలోకి తీసుకోవచ్చు. అదేమిటంటే కుటుంబపరమైనటువంటి చిక్కులు వాటంతట అవే తొలగిపోవటం, అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ముందంజ వేయటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చేసేటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీకు మంచి లాభాలు కలుగుతాయి లేదా మంచి స్థితికి చేరతారనేటువంటి ఆశావహ దృక్పథం అనేటువంటిది తప్పనిసరిగా మొదలవుతుంది. ఇకపోతే కుంభరాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా గోచరిస్తుంటాయి. అవేంటంటే మరి ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో వచ్చేటువంటి భేదాభిప్రాయాలు కొంచెం తీవ్రమైనటువంటి మలుపులు తీసుకునే అవకాశం ఉంది. కనుక జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండటం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో ఈ శుక్రగ్రహ అనుగ్రహ రీత్యా మరి ముఖ్యంగా కొంత లగ్జరీ ఐటమ్స్ కానీ,
అంటే విలాసవంతమైనటువంటి వస్తువులు, అంటే విలాసవంతమైనటువంటి విల్లాలు, అలాగే ఫ్లాట్లు, అలాగే విలాసవంతమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా వజ్రాభరణాలు కానీ బంగారాభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి శుభ పరిణామాలు కుంభరాశి వారికి ఈ మాసంలో జరుగుతాయి. అయితే కొన్ని విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిల్లో మొట్టమొదటిగా ఈ కుజకేతువుల యొక్క స్థితి కానీ, జన్మరాశిలో ఉన్నటువంటి రాహు యొక్క స్థితి కానీ మిమ్మల్ని కొంత కుదురుగా ఉండనీయకపోవటం, చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆటంకాలు కల్పించటం, అలాగే ఒక పని కోసం విశ్వ ప్రయత్నాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, అలాగే మరి ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు రావటం జరుగుతుంది. కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి వ్రణబాధ, రుణబాధ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రక్త సంబంధమైనటువంటి సమస్యలు, అంటే హై బీపీ పెరిగిపోవటం, కొద్దిమందికి అయితే బ్రెయిన్ క్లాట్స్ కానీ హార్ట్ క్లాట్స్ కానీ ఇటువంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్య విషయంలో ఎంతమాత్రం అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మంచి ఆహార విహార నియమాలని పాటించటం అనేటువంటిది ముఖ్యంగా కుంభరాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో కుంభరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఆరోగ్య విషయకంగా కొంత కొద్దిగా గట్టి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. అది కూడా కొద్దిమందికి అయితే సర్జరీ జరగటం, అంటే శస్త్రచికిత్స జరగటం, వాహన ప్రమాదాలు జరగటం, ఇటువంటివి కూడా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవి కుంభరాశి వారందరికీ అప్లై అవుతాయని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఎవరికైతే శని, కుజ, రాహుకేతువులకి సంబంధించిన దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, అదీగాక ఎవరైతే 50+ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక వీళ్ళు మాత్రం తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. మరి ముఖ్యంగా రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అలాగే మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలని సందర్శించాలి. కుక్కి వంటి సర్పక్షేత్రాలని సందర్శించటం, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏలినాటి శని పీరియడ్ లాస్ట్ ఫేజ్కి వచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి మీరు అనుకున్న స్థాయిలో విజయం లభించటం అనేటువంటిది కొంత డిలే అవుతూ ఉంటుంది. అంటే విజయం లభించటం తథ్యం, కానీ కొంచెం డిలే అవ్వటం, అంటే లేట్ అవ్వటం, ఆలస్యం అవ్వటం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీకు ఈ శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శనివారం నాడు ఉదయం పూట ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో అర్చించటం, తమలపాకులతో పూజించడం చేయాలి. అలాగే శనివారం సాయంత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అది కూడా కొంచెం ఓపిక ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం సహకరించేటువంటి వాళ్ళు పూర్తిగా జలం మాత్రమే తీసుకుని పూర్తి ఉపవాసం ఉండటం అనేటువంటిది చాలా మంచిది. దీనివల్ల మంచి శుభ పరిణామాలు మీ కుంభరాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మాసంలో ఈ వచ్చేటువంటి ఈ కుజకేతువుల యొక్క స్థితి సింహరాశిలో ఏదైతే ఉంటుందో దీనివల్ల కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే ఘర్షణపూరితమైనటువంటి వాతావరణానికి తెరలేపటం, కొంత మాట కుదరకపోవటం, వాగ్వివాదాల జోలికి పోవటం, కొద్దిమంది అయితే కొంచెం ఘర్షణ పడి పోలీస్ స్టేషన్లు, కేసులు, కోర్టులు అంటూ తిరగటం, ఇలాంటివి జరుగుతాయి. ఈ మాసం అవంత మంచిది కాదు. వాటి వల్ల ప్రయోజనం లేకపోగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలగటం, మానసిక ఆందోళన పెరగటం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏ వివాదాన్ని కూడా ఈ మాసం ముందుకు తీసుకెళ్లకుండా ఉండటం అనేటువంటిది కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలతో పాటు కుంభరాశి వాళ్ళు కుదిరితే ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నవావరణర్చన జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి గురుగ్రహ అనుగ్రహం చాలా బాగుంది కనుక ఈ మాసం శుభ ఫలితాల పరంపర అనేటువంటిది మీకు కొనసాగుతూనే ఉంటుంది. కనుక నేను చెప్పిన పరిహారాలని పాటించి
కుంభరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.